కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహ సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదృష్టి, నరకోశ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, బాలగ్రహ పీడకలలు, వశీకరణ స్పెషలిస్ట్ రామరాజు. కాంటాక్ట్ 9390304692. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. రేపటి నుంచి కుంభరాశి వారికి భారీ ఆస్తి యోగం అని చెప్పుకోవాలి. దాదాపు 2040 వరకు, అంటే ఈ యొక్క 2024 సంవత్సరం నుంచి 2040 వరకు, అంటే దాదాపు ఈ యొక్క 7 నుంచి 15 సంవత్సరాల వరకు శత్రువులకు చెమటలు పట్టిస్తారని చెప్పుకోవాలి. అయితే కుంభరాశి వారి యొక్క జీవితంలో రేపటి నుంచి ఎటువంటి ఆస్తి యోగం, ఎటువంటి అదృష్టం రాబోతుంది, అలాగే ఏ అంశాలు వారికి ఎటువంటి గోచర ఫలితాలు కనిపిస్తున్నాయి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ను క్లిక్ చేయగానే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతివైన పొడవైన బలిష్టమైన శరీరాన్ని కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా సంతోషంతో కనిపిస్తారు. వీరికి ఉన్నటువంటి జ్ఞాపక శక్తి కూడా చాలా అధికంగా ఉంటుంది. ఏ పైనైనా సరే కూడా పట్టుదలతో సాధిస్తారు. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏదైనా కార్యసాధన చేస్తారు. ఏ విధమైన ఆశ లేకుండా ఖచ్చితమైనటువంటి నిర్ణయాలతో దూసుకుపోయే వారిలో కుంభరాశి వారు మొదటి వరుసలో ఉంటారు. అంతేకాదు, ఈ యొక్క ధనాన్ని ఆశించకుండా వారికి సహాయం చేసే ఆలోచనతో మాత్రమే ముందుకు వెళ్తుంటారు. ఈ యొక్క కుంభరాశి వారు తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవరికి చెప్పడానికి ఇష్టపడరు. అయితే కుంభరాశి వారు చూసుకున్నట్లయితే, రేపటి నుంచి గ్రహాల గమనంలో మార్పుల కారణంగా గోచార ఫలిత ఆధారంగా శుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారికి ఆర్థిక పరంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కుంభరాశి వారు ఎన్ని రోజులు ఆర్థికంగా ఎటువంటి సమస్యలు అయితే ఎదుర్కొన్నారో వాటికి ఫుల్ స్టాప్ పడబోతుందని చెప్పుకోవాలి. అది ఎప్పటి వరకు అంటే దాదాపు 2040 సంవత్సరం వరకు, దాదాపుగా చెప్పుకోవాలి అంటే 23 అలాగే 16 సంవత్సరాల వరకు వీళ్ళు చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఆర్థికంగా ఎంతో పురోగతిని సాధించబోతున్నారు. అంతకంటే ముందుగా ఏవైనా లోన్లు గానీ లేకపోతే అవసరాల కోసం ఇతరుల నుంచి చేసిన అప్పు కూడా పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలో మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎందుకంటే వాటన్నిటిని కూడా ఇప్పుడు క్లియర్ చేసుకోగలుగుతారు. లోన్లని తీర్చుకోగలుగుతారు. అదేవిధంగా అప్పులు ఇచ్చిన వారికి తిరిగి డబ్బులు ఇవ్వగలుగుతారు. అయితే ఆర్థిక పరమైనటువంటి విషయాలు, అప్పులు ఎవరి దగ్గర అయితే తీసుకున్నారో ఇన్ని రోజులు వారి దగ్గర నుంచి ఎన్నో మాటలను కూడా పడాల్సి వచ్చింది. అందరి ముందు అవహేళన చేస్తూ ఎన్ని అవమానాలు పెట్టినా భరించారు. అయితే కుంభరాశి వారికి మంచి రోజులు వచ్చేసాయి. మరి కొద్ది రోజుల్లోనే వీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయం సాధించడమే కాదు, వీరి యొక్క అదృష్టం అనేది దాదాపు 2040 వరకు వీరిని ఇక ముందుకు నడపబోతుంది. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు లక్షలు కాదు కోట్లు కూడా సంపాదించబోతున్నారు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే వారు, ఎప్పటి నుంచో ఇన్వెస్ట్ చేస్తున్న సిప్, అలాగే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసిన వారికి భారీ లాభాలు పొందుకోబోతున్నారు. ఇటువంటి అదృష్టం అనేది చాలా రేర్ గా జరుగుతుంది. అలాంటి కుంభరాశి వారికి భారీ అదృష్టాన్ని పొందుకోబోతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి అదృష్టాన్ని పొందుకోవాలంటే జన్మలో రాసి పెట్టుండాలి. అలాంటి అదృష్టాన్ని వీళ్ళు పొందుకోగలిగారు. ఆ బ్రహ్మ వచ్చినా సరే వీరి యొక్క అదృష్టాన్ని ఆపలేరు. అంటే వీళ్ళు ఎంతటి అదృష్టాన్ని పొందుకోబోతున్నారో చెప్పవచ్చు. అంతేకాదు, ఎప్పుడో ఆగిపోయిన పనులు గాని, ఆస్తిపాస్తుల గొడవలు, అలాగే సోదరులతో ఉన్నటువంటి చికాకులు, ఇంట్లో గొడవలు, తగాదాలు కూడా ఒక్కసారిగా వెలిసిపోయే అవకాశం ఉంది. ఆ యొక్క శని భగవానుడి ప్రభావం అనేది మీపై నెగిటివ్ ప్రభావం కాకుండా పాజిటివ్ గా ఉండబోతున్నాడు. కాబట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్లి వెంటనే కుంకుమార్చన చేపించుకుంటే మంచి శుభ ఫలితాలు అనేవి పొందుకోవచ్చు. ఇటువంటి శుభ ఫలితాలు పొందుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు ఆ గణపతిని ఆరాధించడం వల్ల మీకు గణాలు అన్ని కూడా తొలగిపోయి మంచి శుభ ఫలితాలు పొందుకుంటారు. ఏది ఏమైనప్పటికీ కుంభరాశి వారికి మరో 2 రోజుల్లో రాబోతున్నటువంటి అదృష్టం ఏ విధంగా ఉండబోతుందంటే, మీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది. ఇటువంటి అదృష్టాన్ని మీ జీవితంలో ఎప్పుడు చూస్తుండరు. అంతటి అదృష్టాన్ని ఈ యొక్క రాశి వారు పొందుకోబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఈ యొక్క కుంభరాశి వారు ఉన్నారో ఈ యొక్క దేవతారాధనలు చేసుకుంటూ మంచి పరిహారాలు చేసుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలు అనేవి పొందుకోవచ్చు. ఎవరైతే పై చదువుల కోసం వీసా సంబంధించినటువంటి వాటికి అప్లై చేసుకున్నారో వాళ్ళకి శుభ ఫలితాలు పొందుకోబోతున్నారు. ఏది ఏమైనప్పటికీ కుంభరాశి వారికి పట్టబోయేటువంటి అదృష్టం కూడా భారీగా ఉండబోతుంది. అంతేకాదు, ఇంట్లో ఉన్నటువంటి చికాకులు, అలాగే కళాత్మక రంగంలో మీరు మంచి గుర్తింపును తెంచుకుంటారు. అంతేకాదు, పేరు ప్రతిష్టలు కూడా ఇప్పటి వరకు ఉన్నదానికంటే డబల్ సాధించుకునే అవకాశం ఉంది. ఎవరితో గొడవలు పడకుండా కేవలం మీ యొక్క కోపాన్ని, ఆహారాన్ని అణుచుకుంటే సరిపోతుంది. అంతేకాదు, కష్టపడి శ్రమ చేసి ముందుకు వెళ్ళినట్లయితే మీ యొక్క కష్టాన్ని తగ్గ ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాని నా పరిస్థితి ఇంటే అని మీరు కూర్చున్నట్లయితే మీ యొక్క ఆస్తి నష్టం భారీగా జరిగే అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది.
కాబట్టి ఎవరైతే ఈ యొక్క కుంభరాశి వారు ఉన్నారో ఆచితూచి వివరించి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, అలాగే మీ యొక్క భాగస్వామి యొక్క లేదా మీ యొక్క తల్లిగారి యొక్క సజెషన్స్ కానీ సలహాలు తీసుకుంటే మంచి ఆర్థిక అభివృద్ధిని పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తుంది. చూశారు కదా ఫ్రెండ్, మరికొన్ని రోజుల్లో ఈ యొక్క కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, రేపటి నుంచి దాదాపు 2025 నుంచి ఇక 40 వరకు ఏ విధంగా చక్రం తిప్పబోతున్నారో చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. శుభమస్తు. నమస్కారం.